హాయ్ మనస్విని, ఎలా ఉన్నావు? హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు నాన్న? బాగున్నాను. ఓకే. సో నువ్వు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది కదా నాన్న మన క్లాసెస్ కి అటెండ్ అయ్యి. సో అటెండ్ అయినాక నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాతో రిలేషన్షిప్ ఎలా ఉంది? ఒకసారి షేర్ చేయి. నీ డ్రాయింగ్ ఎలా గీస్తున్నావు? డ్రాయింగ్స్ అనేది ఎంజాయ్ చేస్తూ వేస్తున్నావా, లేదా బా వెయ్యాలని అనేసి వేస్తున్నావా? నేనైతే వైజాగ్ నుంచి మేడం ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. మేడం అయితే నేను 7th క్లాస్ నుంచి మేడం ఆన్లైన్ క్లాసెస్ లో డ్రాయింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 9th క్లాస్. మేడం ఫస్ట్ బేసిక్స్ నుంచి లైన్స్ లైన్స్ హోల్స్ సర్కిల్స్ అన్ని షేప్స్ ఫస్ట్ ఏబిసిడీస్ నుంచి మొత్తం బేసిక్స్ అంతా షేప్స్ నుంచి హ్యూమన్ ఫిగర్స్ వరకు, ఇంకా చిన్న చిన్న ఓల్డ్ షేప్స్ నుంచి యానిమల్స్ బర్డ్స్, దాని తర్వాత హ్యూమన్ ఐస్ నోస్ లిప్స్ ఇయర్స్, దాని తర్వాత హెయిర్ టైప్స్ స్ట్రైట్ హెయిర్ అంటూ కర్లీ హెయిర్ అంటూ, దాని తర్వాత ఇంకా చాలా టైపింగ్ ప్లాంట్ లో ఉండే లీవ్స్, అందులో ఉండే కర్వ్స్. ఇప్పుడు ఏదైనా డౌట్ ఉన్నా మేడం అస్సలు కొంచెం కూడా మెంట్ బాగా కోఆపరేట్ చేసి అస్సలు కొంచెం కూడా ప్రెషర్ లేకుండా ప్రతిదీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క ఫిగర్, ఇప్పుడు హ్యూమన్ ఫిగర్ ఉన్నా, ప్లాంట్ ఫిగర్ ఉన్నా, ఫ్రూట్స్ ఉన్నా, ప్రొమోగ్రానైట్స్, వాటర్ మిలాన్స్, పపాయ, ఇప్పుడు ఎలాంటివి ఉన్నా లోపల ఉన్న సీడ్స్ నుంచి, లోపల ఉన్న సీడ్ టెక్స్చర్ నుంచి, దాని తర్వాత ఎక్కడెక్కడ షేడింగ్ చేయాలి, ఎక్కడెక్కడ కర్వ్స్ వస్తాయి, దాని కింద షాడో ఒక యాంగిల్ లైటింగ్ ఎక్కడి నుంచి అయితే పడుతుందో, ప్రతి డౌట్ ని యాంగిల్ బట్టి అది పేపర్ లో ఎలా దింపాలో, చివరికి పెన్సిల్ యాంగిల్ కూడా మేడం ప్రతిదీ అస్సలు ఎలా పట్టుకునే యాంగిల్ కూడా ప్రతిదీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇట్స్ రియలీ ఫ్రెండ్లీ. అయితే ప్రతి కాంపిటీషన్, స్కూల్లో జరిగే కాంపిటీషన్స్ అయినా, మేడం ఏదైనా కాంపిటీషన్ ప్రపోజ్ చేసిన ప్రతిదీ ఒక వారం నుంచే మా చేత ప్రాక్టీస్ చేయించి ఇంకా అక్కడ కాంపిటీషన్ లో బాగా వేసేలా కాన్ఫిడెన్స్ తెప్పిస్తారు. అసలు నర్వస్నెస్ అయితే ఉండదు. ఎప్పుడైనా కొత్త స్టూడెంట్స్ ని జాయిన్ చేయించాలంటే, ఇప్పుడు మనం ఆ, మన మన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ ని, మన దగ్గర ఉన్న మనకి ఇచ్చే కాన్ఫిడెన్స్ ని, ఇంకా మేడం ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో చెప్పొచ్చు. ఇంకా మనం మన గీసే డ్రాయింగ్స్ ని కూడా షోకేస్ చేసుకోవచ్చు. ఓకే. సో యాజ్ అ పేరెంట్ గా మీరు ఎలా ఫీల్ అయ్యారు మేడం? తన డ్రాయింగ్స్ కావచ్చు, స్కెచింగ్స్ కావచ్చు, తను చేసే హార్డ్ వర్క్ మీకు ఎలా అనిపిస్తుంది, మీకు కానీ మీ హస్బెండ్ కానీ? చాలా హ్యాపీ అండి. మ్మ్. ఫస్ట్ తను ఫస్ట్ నుంచి మాకు డ్రాయింగ్స్ తను ఇంట్రెస్ట్ గా గీసేది. మ్మ్. అయితే ఏంటి, డ్రాయింగ్స్ ఇంట్రెస్ట్ గా గీస్తుంది కదా, సరే చూద్దాం అని చెప్పేసి సోషల్ మీడియాలో నేను చూస్తూ ఉంటే మీ యొక్క సుమలత గారిది నాకు ఒకసారి కనెక్ట్ అయ్యారు. అలా వీడియోస్ అవన్నీ చూసిన తర్వాత పాపను అక్కడ నేను జాయిన్ చేయడం జరిగింది. అంటే డ్రాయింగ్స్ గురించి ఇంత సబ్జెక్ట్ ఉంటుందా, ఇలా గీయాలా, ఇంత బేసిక్స్ ఉంటుందా అన్నది నేను నిజంగా ఇక్కడే చూశానండి అసలు. మ్మ్. అంతకుముందు డ్రాయింగ్ అంటే పెద్దగా ఏముందిలే ఏంటి అనుకునేదాన్ని, కానీ చాలా లోతుగా చూసిన తర్వాత ముందు బేసిక్స్ కావాలి దేనికైనా. పైపైన డ్రాయింగ్ గీసేస్తారులే అనుకుంటాం, కానీ అది అసలు చాలా రాంగ్. అది బేసిక్స్ ఎంత బాగా ముందు ఆవిడ మా మనసుని చెప్పినట్టు పెన్సిల్ ఎలా పెట్టుకోవాలి, ఫస్ట్ ఎంత సైజ్ తీయాలి, యాంగిల్ ఎలా ఉండాలి, ఏ విధంగా నేను తీసుకోవాలి అని చెప్పేసి ఆవిడ బేసిక్ నుంచి దానికి నేర్పించేవారండి. ఫస్ట్ పాపని నేను చూసేదాన్ని కదా, అలాగా 1 మంత్ కి తను అలా డ్రాయింగ్స్ కి ఇప్పుడు బాగా ఇప్పుడు ఏంటంటే ఏ వరకు వచ్చిందంటే తను ఎవరైనా ఏదైనా డ్రాయింగ్ చేసినా ఇది ఇలా కాదు, ఇది ఇలా గీయాలమ్మా, ఇంకా బాగా పెర్ఫెక్ట్ గా గీయాలి అని తనకే తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి కూడా ఇలా కదా మా మేడంకి ఇంకా బాగా నన్ను చూపించాలి నేను అని చెప్పేసి అంటుంది. చాలా ఎంజాయ్ చేస్తూ తీసుకున్నాను. మేడం మీ వీడియో స్ట్రక్ అయిందండి. మ్మ్. చెప్పండి మేడం. ఆ, అదేనండి, జర్నీ అయితే అలా స్టార్ట్ అయింది మేడం.
పాప చాలా బాగా నేర్చుకుంది. తర్వాత ఆవిడ కూడా అన్ని కూడా క్లియర్ గా తనకి ఏదైనా డౌట్ వచ్చినా కానీ ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనసుని ఇలాగా చెయ్యి అని చెప్పేసి గైడెన్స్ కూడా బాగా ఇస్తారు. ఎగ్జామ్స్ కూడా బాగా ఆ, పంపించడానికి అన్ని ఎగ్జామ్స్ కి కూడా కాంపిటీషన్స్ కి చెప్తారు. అంటే తను హైయర్ క్లాసెస్ అవడం వలని మాకు అన్ని కాంపిటీషన్స్ కి ఎగ్జామ్స్ కి అటెండ్ అవ్వలేకపోతున్నాము. తనకి ఏదైనా ఫ్రీ అయితే కంపల్సరీగా కూడా ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి మంచి పర్సంటేజ్ తో తను తెచ్చుకుంటుంది. చాలా బాగా కూడా తను గైడ్ తీసుకుని చాలా ఎంజాయ్ చేస్తూ డ్రాయింగ్స్ గీస్తుందండి. ఇదంతా కూడా స్టూడెంట్ కి టీచర్ కి బాండింగ్ కూడా ఆవిడకి ఫ్రెండ్లీగా తనకి టీచ్ చేసి అన్ని కూడా నేర్పించడం అనేది జరుగుతుంది. చాలా ఎంజాయ్ చేస్తూ కూడా తన డ్రాయింగ్ గీయగలుగుతుందండి. ఓకే ముఖ్యంగా ఆవిడకి చాలా థ్యాంక్స్ అనే చెప్పాలి. ఓకే మేడం. సో మీరు మీరు మీ ఫ్యామిలీ కూడా చాలా సాటిస్ఫై అయినారు. అవునండి. ఓకే. అవును. ఓకే. సో నీ డ్రాయింగ్స్ చూపించినానా? ఓకే 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 వెరీ గుడ్. ఓకే 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 ఓకే. సో వెరీ గుడ్. చూసారు కదా, సో ఇలాగా మీ పిల్లలకి నేర్పించాలి, మీ పిల్లలు కూడా మంచి సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి. అది ఫ్యూచర్ కి ఆ, ఆ, మనకు ఏదన్నా కానీ ఒకటి నేర్చుకుంటే సర్టిఫికేషన్ అవసరం అని చాలా మంది అడుగుతుంటారు. ఫ్యూచర్ కు ఉపయోగపడే విధంగా మేము ఇంటర్నేషనల్ గవర్నమెంట్ అఫిలియేటెడ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్స్ అనేది జరుగుతుంది. సో 6 years నుంచి 65 years వరకు ఇలాంటి కోచింగ్ స్టార్ట్ చేస్తూ ఎగ్జామినేషన్ 6 years వాళ్ళు కూడా ఎగ్జామినేషన్ అనేది అటెండ్ కావచ్చు. సో నార్మల్ గా అయితే గవర్నమెంట్ లో 15 years లేదు 18 years దాటాలన్నమాట గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ రాయాలంటే. కానీ ఇక్కడ అలా కాదు, 6 years నుంచి మనకు అవైలబిలిటీ ఉంది. 6 years నుంచే ఎగ్జామ్స్ రాస్తూ డిప్లొమా బిగినర్. ఇప్పుడు మన అకాడమీలో ఒక అమ్మాయి 6 years లో జాయిన్ అయ్యి ఇప్పుడు ఈ అమ్మాయితో పాటు ఫైనల్ ఇయర్ డిప్లొమా ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ రాస్తోంది. డిప్లొమా ఫైనల్ ఇయర్ సర్టిఫికేట్ ప్లస్ కాన్వకేషన్. నెక్స్ట్ వీళ్ళు బెంగళూరు ఐదర్ హైదరాబాద్ లో మనకు సర్టిఫికేట్ కాన్వకేషన్ అనేది ఫంక్షన్ జరుగుతుంది. సో ఇలా మీరు కూడా మీ పిల్లల్ని మోటివేట్ చేస్తూ డ్రాయింగ్ అనేది చూసి వేయడం కాదు అని తెలుసుకునే అవేర్నెస్ తో చిల్డ్రన్స్ కావచ్చు, ఉమెన్స్ కావచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, మీ యొక్క రిలాక్సేషన్, స్ట్రెస్, సో దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మీ యొక్క లింక్ ని క్లిక్ చేయండి, వెబినార్ అటెండ్ అవ్వచ్చు. లేదా మీరు ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫాలో అవుతున్నట్టుగైతే అక్కడ డిఎం అని టైప్ చేసి మెసేజ్ అనేది మీకు షేర్ చేయగలుగుతాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.